హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరాజ్ లాక్స్ అండి. చూడండి, ఇక్కడ కనపడుతున్నాయి మిల్మేకర్లు, చిన్న మిల్మేకర్లు తీసుకున్నానండి నేను. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు అండి. ఈ టమాటాలు కనపడుతున్నాయా? టమాటాలు వేసుకున్నా సరే, లేకుంటే టమాటా సూప్ పోసుకున్నా పర్లేదండి. అందులో గుజ్జులాగా అవుతుంది కదా, అవి ఇట్లా చేసుకోవచ్చు అండి. మిక్సీ పట్టుకుని పోసుకోవచ్చు ఇందులో. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కుడకపొడి. నెక్స్ట్ ఇందులో చెప్పాల్సింది ఏంటంటే ధనియాలు వేయించాలి, జీలకర్ర వేయించాలి, చెక్క, ఇలాచీలు, లవంగాలు పట్టిన మిక్సీ అండి. నాకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను పట్టలేదు, తీసుకున్నాను. ఎండు కొబ్బరి కనుక ఇంట్లోనే ఉంది కాబట్టి నేను పట్టలేదు. లేని వాళ్ళు అయితే జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, ఇలాచి ఇవన్నీ వేయించి మిక్సీ పట్టాలన్నమాట. మిక్సీ పట్టి ఇవన్నీ పేస్ట్ లాగా అవుతుంది కాబట్టి అందులో వేసేస్తే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇది నాకు టమాటా ఇలాగనే వేసుకోవాలి కాబట్టి నేను ఇలాగ వేసుకుంటానండి, కట్ చేసి పీసెస్గా చిన్న చిన్న ముక్కలుగా. ఓకేనండి, నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తానండి. హలో అండి, కొన్ని వేడి నీళ్ళు తీసుకున్నాము. వేడి నీళ్ళలో మిల్మేకర్లు వేయడానికి వేడి నీళ్ళు తీసుకుందాం కొన్ని. ఓకే అండి, చూడు నీళ్ళు అయితే వేడెక్కిపోయినాయి కదా. చూడండి, ఇప్పుడు మిల్మేకర్లలో పోసేస్తాను అన్నమాట. చూడండి, ఇవి మిల్మేకర్లు అనేటివి స్మూత్ అవుతాయి అన్నమాట. కొద్దిసేపు ఇలాగే నానబెడదామండి, కొద్దిసేపు వేడి నీళ్ళల్లో. హలో అండి, చూడండి ఎంత మంచిగా అయిపోయినాయో చూసారా? నీళ్ళల్లో అయితే చూసారా ఎంత స్మూత్ అయిపోయినాయో. ఫస్ట్ పక్కకు తీసుకుందాం, నీళ్ళని తీసేసి ఇలా. ఇవన్నీ పక్కకు తీసుకోవాలన్నమాట. చూడండి, నేను చిన్న సైజు మిల్మేకర్లు తీసుకున్నాను అన్నమాట. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఓకే అండి, చూడండి. హాయ్ అండి, నూనె అయితే పోసాను. ఇప్పుడు మిల్మేకర్లను గోలిద్దాం నూనెలో. హలో అండి, చూడండి మిల్మేకర్లు అయితే నూనె పోసాను కదా, మంచిగా ఇట్లా గోలించుకోవాలన్నమాట. చూడండి, కలర్కి వస్తుంది కదా, ఇలా కలర్కి రావాలన్నమాట. ఓకే అండి, ఫస్ట్ అయితే పక్కకు తీసుకుందాం. హలో అండి, చూడండి ఇలా రావాలన్నమాట. సారీ, కొంచెం దగ్గులేసిందన్నమాట. చూడండి, మిల్మేకర్లు అయితే ఇలా గోలిపోవాలన్నమాట నూనెలో. టోటల్గా అయితే నేను మొత్తం గోలిచ్చాను. చూడండి, కనబడుతున్నాయా? చూడండి, ఇలా వేగిపోవాలన్నమాట. నెక్స్ట్ ఇదే బౌల్లో ఆయిల్ పోసి కర్రీ చేస్తాను బగోనీలో. హలో అండి, చూడండి నూనె పోస్తున్నాను.
జీలకర్ర ఆవాలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఉల్లిగడ్డలు, చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలన్నమాట మంచిగా. ఉప్పు మంచిగా గోలుతాయి అన్నమాట ఉల్లిగడ్డలు. వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఎలా మారుతుంది కలర్కి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలని ఖచ్చితంగా. ఏ కూరలైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేని కూర టేస్ట్ అసలే ఉండదండి. ఖచ్చితంగా వేసుకోవాలి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేసాను కదా, ఈ పచ్చిదంతా పోయేదాకా ఇలా గోలుతూనే ఉండాలి, పచ్చి వాసన పోయేదాకా. చూడండి ఎలా ఎరుపులు వస్తున్నాయో కలర్. నెక్స్ట్ టమాటాలు వేస్తాం. ఇలా వేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ పసుపు, వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. చూడండి ఎలా అయిపోయిందో. చూడండి మిల్ మేకర్ల కర్రీ ఎలా చేశాను మీకు. చూడండి మీకు కావాలంటే టమాటాలు వేయకుండా సూప్ ఉడక చేసుకోవచ్చండి. దీన్ని టమాటా సాస్ లెక్క చేసుకోవచ్చు, అలాగైనా పర్లేదు. హలో అండి, టమాటా అయితే గోలిపోయింది. నేను మిల్ మేకర్లు వేస్తున్నాను. వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఎలా అయిందో మిల్ మేకర్లు. నెక్స్ట్ కారం, ఎందుకంటే గరం మసాలా కొంచెం వేసాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ ఎండు కొబ్బరి వేసుకోవాలన్నమాట. హలో అండి, మళ్ళీ చెప్తున్నాను. వేయించిన ధనియాలు, జీలకర్ర వేయించాలా, చెక్క, ఇలాచీలు, 2 లవంగాలు వేయించినది పట్టి ఇందులో వేసుకోవాలన్నమాట. నాకు ఇంట్లో ఉంది కాబట్టి ఇలా చేశాను నేను. లేని వాళ్ళు ఉంటే మిక్సీ పట్టుకొని వేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ తీసుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే అడగంటకుండా. ఓకే ఫ్రెండ్స్, చూడండి మా మిల్ మేకర్ల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇలాగ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి అంత ఆయిల్ అంతా పైకి ఎలా వస్తుందో చూడండి కనబడుతుందా? ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో మిల్ మేకర్లు వెరైటీగా చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.